పోలీస్ డిపార్ట్మెంట్లో 14 సంవత్సరాలు పనిచేస్తాను. మరి తర్వాత ఎందుకు చేస్తారంటే జాబ్లో జీతం వస్తే కానీ జీవితం అయితే రాదు. ఈ విషయం నాకు తెలియడానికి 2 సంవత్సరాలు పట్టింది. తర్వాత ఒక నిర్ణయం తీసుకోవడానికి ఈ 2 సంవత్సరాల లోపలే ఒక మంచి అవకాశం గురించి వెతుకుతున్నాను నేను. ఎందుకనుకోనంటే జాబ్ వచ్చినాక మా ఫ్రెండ్స్ అందరూ అనేటోళ్ళు, అరే మామ నువ్వు తోపురా అనేటోళ్ళు. 5వ తారీఖుకే తోపుకి శాలరీ అయిపోయింది. 25 రోజులు కూడా భౌతిక భిక్షాందేహి అని ప్రతి ఒక్కరి దగ్గర చేసి జరుపుకునేటోళ్ళు. మా పరిస్థితి కాదు, ఎంప్లాయ్ అందరి పరిస్థితి అదే. 5 నుంచి 10వ తారీఖు వరకు గరం గరం కదా జేబు, డబ్బులు తీస్తాం, 100 అడిగితే 500 ఇస్తాం, అవునా కదా. 10 నుంచి 20వ తారీఖు వరకు నరం నరం అంటది, తర్వాత శరం శరం అంటది. 1వ తారీఖు రాకపోతే 2వ తారీఖు నాకు తెలిసి మ్యాక్సిమం గుండెపోటు వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి శాలరీ రాకపోతే. ఎందుకంటే అట్లా మనకు ఒక యూనిక్ మైండ్ సెట్ మనం క్రియేట్ చేయడం జరిగింది. అర్థమైందా? ఈరోజు మీకు ఇక్కడ తీసుకొని వచ్చి కూర్చోబెట్టడం అంటే 500 రూపాయలు ఇక్కడ ఏం పనికిరాదు. మాకు 500 రూపాయలు అయిపోయింది మీకు. కానీ మనం దుబాయ్లో వచ్చినాం. మా పార్ట్నర్ ఫౌండర్ సర్తన్ హరిణ మేడం, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి వెళ్ళి వచ్చినాం. అక్కడ మేము ఎంజాయ్ చేస్తుంటే మాకు అనిపిస్తుంది ఏ పని చేసినాం. ఈరోజు దుబాయ్లో 13వ ఫ్లోర్లో కూర్చొని ఇద్దరు పక్కనే బాల్కనీలో పక్కన రూమ్లో కూర్చొని మాట్లాడుకుంటున్నాం. ఏం చేసినాం సార్ మనం ఇక్కడికి వచ్చినామంటే, నేను ఏం చేసినామని కాదు, వెస్టీలో ఉన్నాం కాబట్టి రాగలిగినామని చెప్పాను. ఎందుకంటే సుమారుగా 7 సంవత్సరాలు ఒక కంపెనీలో చేసినాం, అనుభవం వచ్చింది, ఆదాయం లేదు. కన్న కట్టెల్లో కాల్చినాం, ₹1 ఆదాయం లేదు. 3,000 రూపాయలు యావరేజ్ ఇన్కమ్ రావడానికి రకరకాల కష్టం. కానీ ఒక విషయం చెప్తా చూడండి, ఇక్కడ ఎంతమంది కోటీశ్వరులకు చేతులు లేపండి, చేతులు లేపండి. బ్యాంక్ బ్యాలెన్స్ ₹1,00,000 ఉంది అనేటువంటి చేతులు లేపండి. కొన్ని చేతికి ఒక 5 లక్షలు 8 లక్షలు వాచ్ ఉన్నదంటే చేతులు లేపండి. 5 లక్షల వాచ్ రోలెక్స్ వాచ్ కంటే ఎక్కువ కాస్ట్ ఉంటుంది. కొన్ని బెంచ్ బియ్యం చేతులు లేపండి. లేదు కదా, లేదు. కాబట్టి మనం ఇక్కడి నుంచి చేంజ్ చేయాలనుకుంటే మన దగ్గర ఒకటే గుర్తు పెట్టుకోండి. దుబాయ్లో ఈరోజు 12 లక్షల మంది మాత్రమే ఉంటారు. ఆయన హైదరాబాద్ ఎంతమంది? 1,50,00,000. అంటే ఇంచుమించు 15 దుబాయ్తో సమానం హైదరాబాద్. కానీ అక్కడ లేనిది ఇక్కడ ఉన్నది, ఇక్కడ లేనిది అక్కడ ఉన్నది ఒకటే చెప్తే చూడండి. అక్కడ ఏంటంటే క్రమశిక్షణ ఉంటుంది. రోడ్డు మీద మీకు జీబ్రా క్రాసింగ్ లైన్ దాటినా కూడా మీకు అక్కడ 400 దిరమ్స్ అంటే 10,400 రూపాయలు ఫైన్ ఇస్తారు. మనం ఇక్కడ రోడ్డు మీద ట్రాఫిక్ కానిస్టేబుల్ లేకపోతే పడుకుంటారు చాలా మంది. నడవడం కాదు, పడుకుంటారు కొంతమంది. మీకెట్లా తెలుస్తారంటే ఎక్కువ వెళ్ళిపోయిన సందర్భాలు మీకు చాలా ఉన్నాయి. అర్థమవుతుందండి. కానీ అక్కడ ఏంటంటే ఒక హానెస్టీ, ఒక నిజాయితీ, నమ్మకం, 2 ప్రోడక్ట్లు అమ్ముతారు వాళ్ళు. 2 ప్రొడక్ట్స్ అమ్ముతారు. లేకపోతే ఈరోజు తాజ్ బంజారాలో ట్రైడెంట్ హోటల్లో వాళ్ళు ఏం చేస్తున్నారు కూడా, బుర్జ్ ఖలీఫా 125 అంతస్తులో ఉన్న ఫ్లాట్స్ తీసుకుని వచ్చి ఇక్కడ అమ్ముతున్నాడు ఆయన. ఎందుకు అమ్ముతున్నాడు అంటే నిజాయితీ, నమ్మకం. మనం ఈరోజు వెస్టీలో వచ్చినాం కానీ మీ నిజాయితీ పనిచేస్తున్నాం అనేది మీ గుండె మీద చేసుకుని చెప్పండి. రోజు నేను 3 నుంచి 5 ప్లాన్ చెప్తున్నాను అంటే ఇక్కడ ఎంతమంది ఉన్నారు? 3 నుంచి 5 ప్లాన్ చెప్తున్నారు సార్ రోజు అని. నీకు 5,000, 10,000, 20,000, 30,000 రాగానే మాట్లాడి తోపు లేదని చెప్పి మీసాలు తిరిగితే, ఇప్పుడు మీసాలు మీద నమ్మకాలు పెడితే నీకు డబ్బులు ఎవరి నుంచి వస్తాయి? వస్తాయా? రావు. విషయం ఏంటంటే ఈరోజు నేను 392 మంది కాలేజ్ వర్సిటీ తయారు చేసిన, 70 మంది ₹1,00,000 ఇన్కమ్ తీసుకున్న తయారు చేసిన, అందులో 2 లక్షలు, 3 లక్షలు, 5 లక్షలు, 10 లక్షలు తీసుకున్న కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ చెప్పే ఒకటే మాట ఏంటంటే హార్డ్ వర్క్. హార్డ్ వర్క్ సబ్స్టిట్యూట్ లేదు. మీరు ఇక్కడ ఎందుకు కోటీశ్వరులు కావాలా లేదా? మరి కోటీశ్వరులు ఏం చేయాలా లేదా? మీరు చూడండి, 20 లక్షల రూపాయలు నాకు నెలకు ఇన్కమ్ వస్తుంది. నెలకు 20 లక్షల రూపాయలు రావాలంటే నాకు డైరెక్ట్ గా తీసుకుని వచ్చి గౌతంపల్లి సార్ నాకు తీసుకుని వచ్చి డైరెక్ట్ గా 20 లక్షలు పెట్టేశారా? కూర్చోబెట్టారా? పోనీ నేను రికమెండేషన్ క్యాండిడేట్ గా నాకు ఎక్కడైనా మా నాన్నగారు లేకపోతే ఎక్కడ ప్రైమ్ మినిస్టర్ తెలిసిన అని చెప్పి గౌతంపల్లి సార్ కంపెనీ తీసుకుని వచ్చి అందులో నాకు నేను విఎంసీ మెంబర్ 20 లక్షలు ఇచ్చేద్దామని చెప్పి ఇచ్చేస్తాను అనుకుంటారా? లేదు. కానీ మీ ఫస్ట్ రోజు ఎట్లా ఉండేది తెలుసా? బండిలో పెట్రోల్ వేయించుకోవడానికి డబ్బులు లేకపోతే అప్లై అడగడానికి సిగ్గుపడి
సిచ్యువేషన్ ఎట్లుండేది అనుకోనంటే వెళ్ళి బండి తీసుకుని వెళ్ళి పెట్రోల్ బంకులో పెట్టేటోళ్ళం, పెట్టిన తర్వాత 100-200 రావాలి, మా జేబులో ఉండేవి కావు. ఎక్కడి నుంచి 100-200 రూపాయలు వస్తాయి? ఈ కష్టం ఎక్కడి నుంచి వస్తారని చెప్పి అప్పుడే ఫోన్ చేశాడు, సార్ నేను ఇట్లా ఒక పెట్రోల్ బంకులో ఉండిపోయినా